హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ 2024లో కూడా మీరు ఇంకా ఒక వ్యాపారం ప్రారంభించాలంటే అది ఏ వ్యాపారమైనా ఉండొచ్చు. అది ఒక బట్టల షాప్ అయి ఉండొచ్చు, స్టీల్ షాప్ అయి ఉండొచ్చు, బెల్ట్లు అయి ఉండొచ్చు, చివరికి హోటల్ కూడా అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఏ సెంటర్లో కొట్టు ఖాళీ అవుతుందా, 10 మంది వచ్చే సెంటర్ ఏంటి, అక్కడ షాప్ రెంట్ ఎంత ఉంది, మనం ఎంత కట్టుకోగలము, ఆడో 10,000 ఎంతో చెప్తే గురువుగారు ఒక 8,000కి ఇవ్వండి, సంవత్సరం రెంట్ కట్టుకోలేమంటూ మీరు ఈ విధమైన ఆలోచనలో ఉన్నారు అంటే దయచేసి అంటున్నానని కాదు, కానీ ఎప్పటికైనా సరే మీ యొక్క ఆ ఆలోచన నుంచి మీరు బయటపడండి. ఎందుకంటే ప్రజెంటు అన్ని బిజినెస్లు అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. 1, 2 కాదు, ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఇంకా ఓ రకంగా చెప్పాలి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఆన్లైన్లో కాదు మా దగ్గర కొనండి బాబు అంటూ, అంటే ఒకటి అది ఈ వచ్చేటటువంటి ఆన్లైన్ విప్లవాన్ని అన్నారు రకంగా. దీన్ని మనం ఏమీ ఆపేటటువంటిది కాదు. ఇంకా మనకి కొన్ని పల్లెల్లో పల్లెటూరులో మాకులాంటి వాళ్ళల్లో ఇంకా ఇక్కడ కూడా స్విగ్గీ జొమాటో లాంటివి కూడా వచ్చేసినాయి అనుకోండి. కొన్ని సిటీస్లో అయితే యాప్లో బుక్ చేసిన 10 నిమిషాల్లో మీకు ఈ గోధుమ పిండి దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ఆడ సంచివరం నుంచి ఉంటున్నాడు ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. పావు గంటలో డెలివరీ అయిపోతుంది మనం ఏది ఆర్డర్ పెట్టినా కూడాను. అసలు ఒక పావు గంటలో మనం బయటికి వెళ్ళి కిరాణా కొట్టులోకి వెళ్ళి బండి తీసి ట్రాఫిక్లో పడి వెళ్ళే టైం కూడా లేదు. అంత తొందరగా వాళ్ళు డెలివరీ అనేటటువంటి ఇస్తున్న ఇంత ఫాస్ట్ ప్రపంచంలో మీరు వ్యాపారంలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మీరు ఇంకా షాపుల కేసు మాత్రం చూడొద్దు. దానికి ఏం చెయ్యాలి అనేటటువంటిది మనం ఆలోచించుకోవాలి. అటువంటి వాటికి నా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది, అది చెప్తాను. నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఇలాంటి వీడియోలు 190 ఉంటాయి, వాటిలో ఇంకోటి ఏదో ఒకటి ఫాలో అవ్వండి. రైట్, విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లో వ్యాపారం చేయడానికి మనకు ఏం కావాలి? ముందర మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో దానికి ఒక క్లారిటీ కావాలి. సపోజ్ షర్ట్లు అమ్ముదాం అనుకుంటున్నారా, ప్యాంట్లు అమ్ముదాం అనుకుంటున్నారా, చీరలు అమ్ముదాం అనుకుంటున్నారా, చివరికి కొబ్బరి చెప్పలు కూడా అమ్ముకోవచ్చు. అందులోను దీపావళి ఒత్తుల దగ్గర నుంచి, దీపం ఒత్తుల దగ్గర నుంచి అన్నీ అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఎందుకు మనకు ప్లస్ పాయింట్ అయ్యిందంటే, ఈ యొక్క ఆన్లైన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో చాలా వెబ్సైట్లు, పెద్ద పెద్ద వెబ్సైట్లు రిటర్న్ అనేటటువంటి ఆప్షను తీసేసినాయి. రీప్లేస్మెంట్ ఆప్షన్ ఒకటే ఉంది. ఇప్పుడు పూర్వం ఏం చేసేవారంటే, ఒక జీన్స్ ప్యాంట్ కొనుక్కుని ఒక 3 రోజులు అది కొనుక్కుని అది సరిపోక దాన్ని రిటర్న్ చేసేసేవారు. పూర్తిగా రిటర్న్ చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసేవి. ఇప్పుడు రీప్లేస్మెంట్ ఉంది. సపోజ్ ఒక జీన్స్ ప్యాంట్ కొన్నారు, అది మీ సైజ్ కాదు, రీప్లేస్ చేసుకోవచ్చు. 38 సరిపోలేదు, 40కి రీప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే 42కి రీప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే వాడి దగ్గర సైజు లేకపోతే మీరు చేయగలిగింది ఏం లేదు. రిటర్న్ రీప్లేస్మెంట్ ఉంటుంది తప్ప రిటర్న్ అనేటటువంటిది తీసేసేటటువంటివి ఉన్నాయి. అంటే కొన్ని వెబ్సైట్లో ఆప్షన్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ఇదివరకు ఆప్షన్ అనేటటువంటిది ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఆప్షన్ అనేటటువంటిది ఇచ్చింది. అదొక మంచి ఆప్షన్ వచ్చేటటువంటి వాళ్ళకి. అదేవిధంగా స్విగ్గీ జొమాటోలో కూడా మీరు ఏదో మంచి సెంటర్ చూసుకుని మిరకాయ బల్లో ఏదో ఒకటి అంటే అంటున్నాను కాదు, ఒక మీకు మీకు ఇంట్లో ఉన్నారు స్వామి, ఒక శనగపిండితోటి బ్రెడ్ బజ్జీ వేయడం వచ్చినా సరే మీరు దానికంటూ చేయండి. సరే, దీనికి ఏం చెయ్యాలంటే కేవలం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకు మించి ఏమవుతలేదు. జిఎస్టీ రిజిస్ట్రేషన్కి మీ ఆధార్ కార్డు, ఫోటో, పాన్ కార్డు తీసుకెళ్తే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఒక 1000 రూపాయలు అయిపోతుంది. అంతకు మించి చేసేది ఏం లేదు. మీరు ఒక షాప్ కొనాలన్నా ఒక 1,00,000 రూపాయలు బాడీగా కట్టుకోవాలి. అటువంటిది ఏదో మీరు ఒక ఇంట్లో ఉండి ఆ మాత్రం రిస్క్ చేయకపోతే ఎట్లాగా? ఒక జిఎస్టీ నెంబర్ తీసుకోండి, ఒక 1000 రూపాయలు పెట్టి, నెల నెల అవ్వకపోతే దానికి ఎన్నిల్ రిటర్న్స్ అనేటటువంటివి వేసుకోవచ్చు. అదేవిధంగా దానికి ఒక బ్యాంక్ అకౌంట్ నెంబరు, కరెంట్ అకౌంట్ నెంబరు, ఇవి ఎలా తీసుకోవాలంటే ముందు మీరు చెప్తున్నానుగా, ఫస్ట్ది కావాల్సింది క్లారిటీ. మీరు ఒక ఏ వ్యాపారం చేయాలనుకునేటటువంటిది ఒక క్లారిటీ. రెండోది దానికి సరిపడగా ఒక ప్లేసు, ఒక
దానికి సరిపడంటే ఆ యొక్క మీరు తెచ్చినటువంటి ఐటెం అంతా సరిపడేలాగా ఒక గది, ఒక కంప్యూటరు ఉంటే సరిపోతుంది. దానికంటూ మీరు ఒక కరెంట్ అకౌంటు తీసుకుంటే మీ ఊళ్ళో ఉన్నటువంటి ఈ సేవకైనా సరే, సచివాలయానికైనా సరే వెళ్ళి దానికంటూ ఏదో రిజిస్ట్రేషను, ఏదో సంథింగ్ జనరల్స్ అనేటటువంటిది. ఇప్పుడు నా పేరు మీదే ఉందనుకోండి, దాని పేరు ఏదో పనిబాబు జనరల్సో, పనిబాబు ఏజెన్సీసో, పనిబాబు ఎంటర్ప్రైజో, పనిబాబు గ్రూప్స్, అది నా పేరు కాబట్టి. అలాగే మీ పేరు మీద ఏదో ఒక గ్రూప్సో, ఏజెన్సీసో, జనరల్సో ఏదో ఒకటి పెట్టుకోండి. లిమిటెడ్నో ఏదో ఒకటి పెట్టుకోండి. లిమిటెడ్ పెట్టకూడదులేండి, పొరపాటున చెప్పాను. అలాగా ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ కాగితంతో జిఎస్టీ నెంబర్ తీసుకుంటే ఏ ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ, అమెజాన్ కానీ, మీషో కానీ ఇందులో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయ్యి మీ ప్రోడక్ట్ పెట్టుకోవచ్చు. ఈ కొనేటటువంటి వాడు ఇక్కడ ఆ ప్రోడక్ట్ ఎవడు అమ్ముతున్నాడు అనేటటువంటిది ఎవడో చూడడు. సెల్లర్స్ అనేటటువంటిది ఆటోమేటిక్గా ఆల్గారిథమే ఉంటుంది. వాళ్ళు అమ్మిన డబ్బులు డైరెక్ట్గా మీ కరెంట్ అకౌంట్లోనే వేస్తారు. పికప్ కూడా వాళ్ళే వస్తారు, తీసుకెళ్తారు. ప్యాకింగ్ మీరు జస్ట్ మామూలు మైకా కవర్లో అనేది మీరు ప్యాక్ చేసి చేయడమే. బిల్లింగు వాళ్ళే చేసుకుంటారు, వే బిల్లు వాళ్ళే చూసుకుంటారు, అది అన్నీ వాళ్ళే చూసుకుంటారు. డబ్బులు మీ అకౌంట్లో వేస్తారు. దాని బాబతే ఎంతో కొంత వాళ్ళు ఈ ఛార్జ్ అనేటటువంటిది చేస్తారు. అది సాధారణమైనటువంటి మీ లాభంలో పర్సంటేజ్ని బట్టి అంత ఇవ్వాలి. ఇలా కాదు, మీరు కొంచెం ధైర్యం చేయగలరు అనుకుంటే షాప్కి రెంట్ అట్లాగే ఇచ్చుకోవాలి కాబట్టి మీరు అందులోనే మీకు ఈ కామర్స్ వెబ్సైట్లోనే మీరు ఎంత కడితే మీది ఫస్ట్ సెల్లర్ కింద బుక్ అవ్వడము, ఒక ₹1000 కడితే ఇలా బుక్ అవ్వడం అనేటటువంటి, ఆ లైన్లో ఫస్ట్ రావడం అనేటటువంటివి ఉంటాయి. ఆ విధంగా చేసుకోండి. ఇంకా ఫుడ్ బిజినెస్ కూడా అంతే. ఇంకా ఈ రోజుల్లో ఫుడ్ ఇంకా బయటికి వెళ్ళి పెద్దవాళ్ళు లైన్లో నుంచి తినేటటువంటి వాళ్ళు నాకు తెలిసి ఉన్నారా అంటే ఆఫీస్ మీద పని ఉంటూ బయటికి వెళ్తే తినచ్చేమో, కానీ ప్రత్యేకించి ఇంట్లోంచి 5ంటికి లేచి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకునేవాడు, థమ్స్ అప్ బాటిల్ తెచ్చుకునేటటువంటి వాళ్ళు మ్యాక్సిమం లేరు. భవిష్యత్తులో కూడా ఇంకా ఉండరు. ఎందుకంటే ఒక 10 నిమిషాల్లో ఇంటికి అరగంటలో డెలివరీ అయిపోతూ ఉన్నటువంటి ఈ క్రమంలో మీరు ఎంత గొప్ప సెంటర్లో ఏం పెట్టినప్పటికీ కూడా ఎవరు వచ్చి కొంటారు? అసలు ఎంత ముసురు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వానలు ఉంది, ముసురులో ఉంది. ఈ ముసురులో బయటకు వచ్చి ఎవరు చేస్తారు? ఇంట్లో నుంచి చేసుకునే ఓపికే ఉండదు. చేయమంటే సర్లే, చేయమంటే ఏముంటుందో మనందరిలోనూ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అది తర్వాత మాట్లాడుకుందాం వేరే వీడియోలో తీరిగ్గాను. కాబట్టి ఇంట్లో మీరు ఖాళీగా కూర్చోవడం కన్నా ఏదో ఒక చిన్న వ్యాపారం, ఒక 10,000 పెట్టుబడితోనో, 50,000 పెట్టుబడితోనో, ₹1,00,000 పెట్టుబడితోనో, మరి ₹1,00,000 ఎక్కడి నుంచి వస్తాయండి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లోన్లు అనేటటువంటివి ఇస్తున్నారు. దానికి నెలకు వస్తే మహా అయితే ₹2,000-3,000 ఈఎంఐ ఉంటుంది. మీరు ఏ విధమైనటువంటి రిస్క్ తీసుకోకుండా సక్సెస్ అయిపోదాం అనుకుంటే కనుక అయ్యేటటువంటి పని అనేది కాదు. ఎంతో కొంత రిస్క్ అనేటటువంటిది మనం చెయ్యాలి. చేస్తేనే మనం సక్సెస్ అవుతాము. కాకపోతే బయట ఏదైనా కొట్టు తీసుకుని ఇంత ₹1,00,000 బాడుగలు, అద్దెలు, అడ్వాన్సులు కట్టుకోవడం కన్నా ఇంట్లో కూర్చొని చేసుకోవడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిది. ఈ ఆన్లైన్లో ఎవరైనా బిజినెస్ ప్రారంభిద్దాము అనుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి సజెషన్స్ అయితే కనుక నేను ఇస్తాను. కావాలనుకుంటే ఈ చేయాలనుకుంటునే వాళ్ళు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేస్తే వాళ్ళకి పూర్తిగా ఎటువంటి విధమైన లైసెన్స్లు తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనేటటువంటిది కంపల్సరీ చెప్తాను. రైట్ అండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. మర్చిపోయినాడోయ్, మరి మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.